వ్యక్తి మాత్రమే కాదు, కుటుంబానికి ఆధారం, అలాగే సమాజానికి మార్గదర్శి, దేశానికి శక్తి కూడా. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. N3 టీవీ ప్రతిష్టాత్మకంగా ఈ చర్చా వేదికని నిర్వహించబడుతుంది. ప్రతి మహిళ యొక్క హక్కులు, వారి విలువలు, అలాగే సమానత్వం, వారు సాధించిన విజయాలు, అలాగే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రతి ఒక్క విషయాల గురించి కూడా ఇక్కడ చర్చించడానికి కొన్ని రంగాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులందరూ కూడా ఈ చర్చా వేదికలో పాల్గొని ఈ వేదికని ఇంతగా అలంకరించినందుకు N3 టీవీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ సాధికారత, అలాగే వారి ఆలోచనలు, సూచనలు ప్రతి ఒక్కటి కూడా N3 టీవీ ద్వారా వారికి చేరువవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజు జనరల్గా పోలీస్ జాబ్ అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, దట్టు రెయ్యింబౌళ్ళు జాబ్ చేయాలి. అది ఏ ప్లేస్ అయినా కానీ మనము ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలి. సో మీరు దీన్ని ఎలా ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారు? అండ్ ఇంకో క్వశ్చన్ మేడం, అసలు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి, అంటే రైల్వే ఫీల్డ్లోకి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్లేస్లో ఇంతమంది డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ చూసి ఎంతో గర్వంగా ఉంది. అందులో భాగంగా నాకు అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. N3 ఛానల్ వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు. ఇప్పుడు మీ ప్రశ్నకు వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఎటువంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేస్తున్నారా అంటే డెఫినెట్లీ అండి. నాట్ జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, మన సొసైటీ అనేది పెట్రియార్కల్ సొసైటీ, అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. మన అంతా ఎక్కువ శాతం కూడా మేల్ చెప్పిన టర్మ్స్లో నడిచే సొసైటీ నుంచి మనం ఇప్పుడు చాలా దూరం వచ్చాం. ఈ సతీ సహగమనం ఏజెస్ నుంచి ఇప్పుడు మనం చాలా అంటే చాలా దూరం వచ్చాం. ఇన్ని డిపార్ట్మెంట్స్లో అందరు మహిళలు కూడా వాళ్ళ ప్రతిభను చాటి ఇంత టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉండేటువంటి స్టేజ్లో అందరం కూర్చొని పార్టిసిపేట్ చేసే స్టేజ్లోకి వచ్చాం. కానీ మనం వెళ్ళాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. ఎందుకు అంటే ఒకసారి రావడం, ఒక పాయింట్లోకి మనం ఎంటర్ అవ్వడం ఇస్ నాట్ జస్ట్ థింగ్. మనం అక్కడ ఎంటర్ అవ్వడం అనేది అది జస్ట్ స్టార్టింగ్ ఫేజ్. తర్వాత మన ప్రొఫెషన్లో మనం ఎంత బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తాం, ఆ మేల్తో పాటు మనం ఎటువంటి పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతాం, ఆ మేల్ కంటే బెటర్గా ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం అనేది మనకు అసలైన ఛాలెంజింగ్ పాయింట్ ఇప్పుడు రాబోయే జనరేషన్కి. ఇప్పటి వరకు మనం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, ఫినాన్షియల్ మనకంటూ మన ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ, మన సేయింగ్ కానీ, మనం కూడా సొసైటీలో ఒక భాగం అవ్వడం కానీ, ఇదంతా జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రోత్సహిస్తున్నారు. అందరూ కూడా ఆ పొజిషన్ అయితే 90% అర్బన్ ఏరియాస్లో అయితే 90%, రూరల్ ఏరియాస్లో అయితే కొంత పర్సెంట్ చాలామంది అందరూ కూడా వాళ్ళ అమ్మాయిలు, గర్ల్ చైల్డ్ని బెటర్ పొజిషన్లో చూడాలని చూస్తున్నారు. కానీ ఆ తర్వాత వన్స్ ఎంటరింగ్ ఇన్ టు దట్ పొజిషన్, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్, హౌ దే హ్యావ్ టు పర్ఫార్మ్, ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో ఇంకా చాలా 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 మార్పులు రావాల్సింది ఉంది. అటువంటివి నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను ఏం ఫేస్ చేస్తున్నాను అనేది ఏంటంటే, ఇప్పుడు మేము రిక్రూట్మెంట్ అప్పుడు మేల్కి మినిమం హైట్ 5'4" ఉండాలి, అదే ఉమెన్కి హైట్ ఈస్ 5 feet. డిఫరెన్సెస్ అయితే అపాయింట్మెంట్ టైంలో ఫిజికల్ ఎబిలిటీస్కి మేల్కి ఫీమేల్కి కూడా డిఫరెంట్గా ఉండేది ఎంట్రీ లెవెల్లో. అదే జాబ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఈక్వల్ పర్ఫార్మెన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ అస్. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డెలివర్ సచ్ కైండ్ ఆఫ్ వర్క్? మీరే చెప్పండి. ఇట్స్ నాట్ పాసిబుల్. మనకు కావాల్సింది ఏంటి?
ఈక్విటీ కాదు. ఇటువంటి సమయంలో మన దేశంలో, ఇంకా మనకి దేశంలో కానీ ప్రపంచంలో కానీ విమెన్కి కావాల్సింది ఈక్వాలిటీ. విమెన్కి ఏం కావాలి? ఈక్వాలిటీ. ఎవరికి ఎటువంటి సామర్థ్యం ఉందో, ఎవరికి ఎటువంటి పాజిటివ్స్ ఉన్నాయో, ఎవరు ఏ పని చేయగలరో ఆ పనిలో వాళ్ళని బెస్ట్గా వాళ్ళ నుంచి రిక్వైర్డ్ రిజల్ట్ తీసుకునేటటువంటి రూల్స్ కానీ, తర్వాత చాలా చేంజెస్ మనం ఎక్కడ పొందాలి అని అంటే, ఇటువంటి డిబేట్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ సాధించిన వాటి గురించి మనం గర్వంగా చెప్పుకోవడం చాలా ఉత్తమమైన విషయం. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కానీ ఇంకా మనకి ఏ ఫీల్డ్లో మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మనల్ని ఏ విధంగా మనకి ఉమెన్కి ఏమేమి ఇంకా ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, మనకి ఏమేమి కావాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరు కూడా అడిగి తీసుకోవాలి. అప్పుడే విమెన్ కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఒక దొంగ పరిగిస్తూ ఉంటాడు, నేను పరిగెత్తి పట్టుకోగలను. నా అపోజ్డ్ మేల్ ఆఫీసర్ ఉంటారు, ఆయన పరిగెత్తి పట్టుకోగలరు. కానీ ఆయన పరిగెత్తి పట్టుకునే కెపాసిటీకి, నేను పరిగెత్తి పట్టుకునే కెపాసిటీకి చాలా వేరియేషన్ ఉంటుంది. కానీ ఒక రేప్ కేసు జరిగింది. ఆ రేప్ కేసులో ఆ విక్టిమ్తో మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ విక్టిమ్తో ఎవరు బాగా మాట్లాడగలుగుతారు, ఎవరు ఆ విక్టిమ్ని ఆ ఇన్వెస్టిగేషన్కి కావాల్సినటువంటి ఆ పాయింట్స్ని ఎవరు ఎక్కువగా రిట్రీవ్ చేయగలుగుతారంటే ఒక ఫీమేల్ ఆఫీసర్. సో ఒక మేల్ ఆఫీసర్ వర్కింగ్ కానీ ఫీమేల్ ఆఫీసర్ వర్కింగ్ కానీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ ఫీమేల్ ఆఫీసర్ వర్కింగ్ అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా ఈ సమాజంలో అటువంటి మార్పుల్ని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏమన్నా, ఇంకా వాళ్ళు ఏం ఫేస్ చేశారు, ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎటువంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అనేది కూడా నేను కూడా వినదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఇంతకుముందు మామూలుగా ఆడపిల్లలంటే తక్కుడు పిల్ల ఆడి ఇంట్లో ఉండమ్మా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలో ఆడపిల్లలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. సో వాళ్ళకి అక్కడ ఎలాంటి సౌకర్యాలు అలాంటివి ఉన్నాయి, వాళ్ళు ప్రొటెక్షన్గా ఉన్నారా, ఆ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాల గురించి మేడం. ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ముందుగా ఈ యొక్క స్పోర్ట్స్ గురించి చెప్పేటప్పుడు నా గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. మా ఫాదరు ఒక ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. నేను వచ్చి స్పోర్ట్స్ చాలా చక్కగా మా ఫాదర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. నేను ముందు నుంచి కూడా నేను చాలా స్పోర్ట్స్లో బాగా రాణించాము. మా ఫాదర్ అంతా ఎంకరేజ్ చేశారు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా నేను స్పోర్ట్స్ ఛాంపియన్ కాలేజీలో. అలాగే బీపీడీ ఎంపీడీ చేసేటప్పుడు అక్కడ నేను ఛాంపియను. తర్వాత ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా నేను నేషనల్ ప్లేయర్ని. అట్లే మాకు ఇంట్లోనే కాకుండా మా హస్బెండ్ కూడా నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. అది కాకుండా మా హస్బెండ్ కూడా స్పోర్ట్స్ ప్లేయర్. మేమిద్దరము డిసెంబర్లో మేము గుంటూరులో స్టేట్ మీట్కి వెళ్తే తను 3 గోల్డ్ మెడల్స్, నేను 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాము. మేము నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాము. కాబట్టి మా ఫ్యామిలీ పరంగా మాకైతే మంచి ఎంకరేజ్మెంటు. అట్లే మా పిల్లలకు కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇది మెయిన్ ఏంటంటే స్పోర్ట్స్లో ఎవరైతే రాణిస్తారో ఫ్యామిలీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మన స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ ఎవరైతే రాణిస్తారో అది చాలా వాళ్ళకి వాల్యూ అన్నమాట. ఒక గౌరవాన్ని తెచ్చేటువంటి ఈవెంటు స్పోర్ట్స్ మెయిన్. అన్నిట్లో ఉంటాయి కానీ ఇది అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్పోర్ట్స్కి చాలా వరకు ఎంకరేజ్ ఉంది. కొన్ని ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, అసలైన వాళ్ళకి కూడా కొంచెం మైనస్లు అయిపోయి రికమెండేషన్స్ అనేది ఉంటుంది. అది తప్పదు, ఎక్కడైనా అది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్పోర్ట్స్ వాళ్ళు చాలామంది గవర్నమెంట్ బాగా వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచి మంచి పోస్టులు ఇస్తుంది. కరణం మల్లీశ్వరి ఇప్పుడు వైస్ ఛాన్సలర్, ఆమె స్పోర్ట్స్ యూనివర్సిటీలో, ఆమె ఢిల్లీలో వైస్ ఛాన్సలరు. అట్లే సింధు, వీళ్ళంతా మంచి మంచి క్లాస్ 1 ఆఫీసర్స్. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలకు కూడా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ మీరు కంపల్సరీ వాళ్ళకి ఎంకరేజ్ ఇవ్వండి. వాళ్ళకి ఎప్పుడైతే ఫిట్నెస్ ఉంటుందో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కూడా షార్ప్గా ఉంటుంది, మంచి మంచి జాబ్స్ కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు కానీ ఫిజికల్ యాక్టివిటీ రోజుకు ఒక ½ అన్ అవర్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మన మైండ్ షార్ప్గా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది, హ్యాపీగా మనము కోపం కూడా తగ్గుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉంటారు,
మెంటల్గా షార్ప్ ఉంటారు, ఫిజికల్గా ఫిట్ ఉంటాం. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీలో స్పోర్ట్స్ని రానిచ్చండి. చదువుతో పాటు అందరూ ప్రతి ఒక్కరు పికప్ చేసుకోండి. మనం చేయాలి. తర్వాత ఏమంటే ముఖ్యంగా నేను స్పోర్ట్స్ పిల్లలకి అందరికీ నేను ప్రాక్టీస్ ఇస్తుంటాను. నేను అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దానికి నేను ప్రిన్సిపల్. అది ఒక్కసారి ఏమో ఒక 3rd ప్లేస్ వచ్చింది, దానికి చాలా మురిసిపోయారు కాలేజీ. నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే పిల్లలకి స్పోర్ట్స్ యొక్క వాల్యూస్ చెప్పాను. అయినా మనం చేయాలి, కాలేజీకి మంచి పేరు తేవాలి, మీరందరూ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్కి రావాలంటే ప్రతి ఒక్కరూ ఉమెన్ స్టూడెంట్స్ అందరూ మెయిన్గా, అబ్బాయిలు కూడా వచ్చినాయి కొన్ని ప్లేసులు, కానీ ఉమెన్ స్టూడెంట్స్ని నేను 6 నెలలు పిల్లలకి బాగా ప్రాక్టీస్ ఇచ్చినాను. 4 ఈవెంట్స్లో మేము ప్లేసెస్ తెచ్చాం యూనివర్సిటీ లెవెల్లో. బాస్కెట్బాల్లో మేము విన్నర్స్, బాస్కెట్బాల్ తెచ్చాము, హ్యాండ్బాల్ తెచ్చాము, వాలీబాల్ తెచ్చాము, బాల్ బ్యాడ్మింటన్ 4 ఈవెంట్స్లో అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విన్నర్స్గా గెలిచాం. విన్నర్స్ కాబట్టి ఎవరైనా కృషి చేస్తే తప్పకుండా మనం గెలుస్తాం. ఇదే కాదు, ఒక స్పోర్ట్సే కాదు, ఏదైనా మన పిల్లలకి మనం చెప్పేటువంటి మాటలను బట్టి పిల్లల ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు అవ్వచ్చు, మన మనవాళ్ళు మనవరాలు ఎవరైనా అవ్వచ్చు, ఒక స్పోర్ట్స్ అని చాలా డిసిప్లిన్. మార్నింగ్ లేవడము, రన్నింగ్కి వెళ్ళడం, వార్మప్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్ ఎప్పుడు ఉంటుందో వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం పిల్లల్ని కూడా స్వేచ్ఛగా కొంచెం వదలాలి. ఎక్కడలే 5 గంటలకు ఏం లేస్తావు, నువ్వు ఎక్కడ పోతావు అని అనకుండా వాళ్ళు డిస్కరేజ్ చేయకుండా పిల్లలకి మనం కొంచెం ఎంకరేజ్ చేసామంటే వాళ్ళ హెల్త్తో పాటు మనకు మంచి పేరు. మన ఫ్యామిలీస్లో మంచి స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, మనకు విలువ, వాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ, మంచి ఇది. అలాగే మనం ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా పిల్లలకి మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి స్వేచ్ఛనిచ్చి, వాళ్ళ స్వేచ్ఛ అనేది ఊరికే తిరిగేసే స్వేచ్ఛ కాదు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ స్వేచ్ఛ మనం ఇలా చేస్తే మనకు బాగుంటుంది, వాళ్ళు పర్సనల్గా వాళ్ళు మంచిగా గెయిన్ దీనివల్ల ఉంది అనేది ఎక్కువ నేను స్పోర్ట్స్లోనే చూశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్యామిలీస్ మీరు కూడా వార్మప్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేశారంటే మనం బాగా హ్యాపీగా ఉండి మంచి ఆలోచనలు మనకు వస్తాయి. ఎటువంటి ఇది ఉండదు. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రంగంలో మహిళలు ఏ విధంగా రాణిస్తున్నారు, వారి గురించి మీరేం చెప్తారు? బిజినెస్ అనేది ఫస్ట్ నాది ప్యాషన్ అండి. ప్యాషన్ నేను చాలా ఇష్టపడ్డాను. ఫస్ట్ థింగ్ ఆ ప్యాషన్ ఇష్టపడిందే నాకు ఇప్పటికి సక్సెస్ ఇచ్చింది. ఎలా ఉంది మేడం డిఫరెన్స్ బిట్వీన్ కుటుంబాన్ని వ్యాపారాన్ని రెండింటిని చూడడం అనేది? అంటే జాబ్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది? జాబ్ అండ్ బిజినెస్, బిజినెస్ జాబ్ అనేది మనం ఒకరు చెప్తే వాళ్ళ కింద మనం చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తున్నాము. బిజినెస్ అనేది మన ప్యాషన్ని మనం కరెక్ట్ పద్ధతిలో తీసుకొని వెళ్తే మనం గ్రో అవుతాం. జాబ్లో అవతల పర్సన్ని గ్రో చేస్తున్నాం, బిజినెస్లో మనం సెల్ఫ్ గ్రో అవుతున్నాం. హ్యాపీ ఇంటర్నేషనల్ డే. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్రైమ్ అనేది ఎక్కువ ఉమెన్స్లో అంటే మోస్ట్ పర్సంటేజ్ ఉమెన్స్గా మెన్స్గా అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెన్ ఉమెన్ అని డిఫరెంట్ చేయకుండా హ్యూమన్ అని మాట్లాడదాం, ఎందుకంటే మనం హ్యూమన్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈక్వల్ రైట్స్. ఓకే, మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఎందుకంటే మనం ప్యాట్రియార్కల్ సొసైటీ నుంచి వచ్చాము, నాట్ ఫ్రమ్ ద ఇండియన్, బట్ బిఫోర్ దాట్ ఇండియా అనేది ఆ సొసైటీలోనే. ఎందుకంటే రాజుల కాలంలో వీ హ్యావ్ దిస్ డివైడెడ్ సిస్టమ్. మనము వేదాస్ చదువుతాము, బ్రాహ్మిన్స్ అండ్ క్షేత్రియాస్ ఉన్నారు, వైశ్యాస్, ఇంకా శూద్రులు. సో ఈ కాన్సెప్ట్లో మన ఇండియా గ్రో అయింది. అండ్ వీ కేమ్ అక్రాస్ దిస్ ఇంగ్లీష్ థింగ్. సో ఇంగ్లీష్ దాంట్లో కూడా వీ హ్యావ్ దిస్ ప్యాట్రియార్క్ సొసైటీ. అంటే మోస్ట్లీ ది మెన్ ఈజ్ హ్యావింగ్ దిస్ సొసైటీ. బట్ లేటర్ ఆన్ ఇంగ్లీష్ మూడ్ ఇన్ టు దాట్. వీఆర్ లైక్ ఇంగ్లీష్ అంటే మొత్తం కంట్రీ ఈజ్ నాట్ యాక్చువల్లీ మూడ్. ఉమెన్ థాట్ దట్ వీ ఆల్సో నీడ్ ద రైట్, వీ షుడ్ నాట్ బీ ఇన్ టు ద కిచెన్స్. అంటే అక్కడ ఇంగ్లీష్లో అక్కడ ఏం కిచెన్స్లో ఉండేవాళ్ళు కదా అమ్మాయిలు, ద మహిళలు, కానీ వాళ్ళకి ఆల్రెడీ మెయిడ్స్ ఉండేవాళ్ళు. కానీ అక్కడున్న ఇంటలెక్చువల్ అంటే నోబల్స్ లేకపోతే ది టాప్ ఉంటే కింగ్కి రిలేటెడ్ ఉన్న వాళ్ళు, దే థాట్ వీ హ్యావ్ టు మేక్ అ మూవ్మెంట్ బికాస్ వీ నీడ్ అ టైమ్. నాట్ ఓన్లీ ద మెన్, వీఆర్ ప్రొడ్యూసింగ్ ద మెన్, వీఆర్ ప్రొడ్యూసింగ్ ద జనరేషన్, వీఆర్ ప్రొడ్యూసింగ్ ద కంట్రీ. మనమే ప్రపంచానికి మెయిన్. కాబట్టి మనము ప్రొడ్యూస్ చేద్దాము, మనం ఈక్వల్ చేద్దాం అనేసి ఈ మూమెంట్ యాక్చువల్లీ మన ఇంగ్లాండ్ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ మనకి 18th centuryలో ఉమెన్స్ ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్పి అక్కడ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఫైట్ చేశారనమాట. సో యాక్చువల్లీ గాట్, మామూలుగా అందరు అంటారు మహాత్మా గాంధీ, ఓకే, జ్యోతిరాబాయ్ పులే, వీళ్ళందరూ వీళ్ళ వల్లే మనకి ఫ్రీడమ్ వచ్చిందని చెప్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మెయిన్ రోల్ ప్లే చేసింది.
దీనిలో సావిత్రిబాయి పులే, ఆమె ద ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేటర్. ఒక ఉమెన్ని తన సొసైటీలో ఎంతమంది చీదరించుకున్నా తన మీద యాక్చువల్లీ డంగ్, దట్ కౌ డంగ్ అంటే పేడ, అది మొహం మీద కొట్టేవాళ్ళు అనమాట. తను హై కాస్ట్ అనమాట. తను ప్రజలకి, మహిళలకి చెప్పాలి అనే కాన్సెప్ట్తో వెళ్తుంటే ఆ స్ట్రీట్స్లో ఆమెని చీదరించుకునే వాళ్ళు, ఆయనని వాళ్ళ భర్తని, ఆమెని వాళ్ళ భర్తని ఇద్దరిని అసహించుకునే వాళ్ళు అనమాట. సో అలాంటి సొసైటీ నుంచి ఈరోజు మన ఇండియా అనే ఒక పర్స్పెక్టివ్ కాకుండా మొత్తం ప్రపంచం తీసుకుంటాము. ఉమెన్ ఆర్ రూలింగ్ ఎవ్రీథింగ్. ఓకే, వీ షుడ్ నాట్ టెల్ ఉమెన్కి రోల్ కావాలి. ఉమెన్ చూడండి, ఎవ్రీథింగ్ దట్ ప్లేస్ మన ప్రపంచంలో 3 మెయిన్ కాన్సెప్ట్స్ ప్లే చేస్తాయి. ఒకటి పాలిటిక్స్, ఒకటి ఎకనామిక్స్, ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో వెన్ యూఆర్ ఇన్ టు ద పాలిటిక్స్, మన ప్రపంచం ఎలా రూల్ అవుతుందో మొత్తం పాలిటిక్స్ నిలబడుతుంది. అండ్ ఎకనామికల్, ఇప్పుడు సార్ అడిగినట్టు క్రైమ్స్ ఉమెన్కి జరుగుతుంది, మెన్కి ఎక్కువ ఏది ఎవరు చేస్తారనేసి. సో మోస్ట్లీ క్రైమ్స్ ఎందుకు జరుగుతాయి అంటే డబ్బులు. Economic, only the economics playing the main thing. So when you are independent on the economic, I don't think crimes are going to happen. And then third one is emotional intelligence. So emotional intelligence has 2 perspectives. One is in a physical form and one is in the technological form. So physical form is when a human interaction, and if that is not going to be in a wild way, then everything is in the good in the nature. Because మనము we are not as pure as సడన్గా, అంటే మనకి కొత్తగా వచ్చేలేదు ఇలాంటి రేప్ సిస్టమ్ ఇదని. ఇవన్నీ పూర్వం నుంచే యాక్చువల్లీ వీఆర్ హ్యావింగ్ దట్. వీ హ్యావ్ ప్రాస్టిట్యూట్స్, ఎందుకంటే రాజుల్ని సంతోషపరచడానికి ఇలాంటివి ఉండేటివి అనమాట. సో మనకి ఇవన్నీ పాతకాలం నుంచి వచ్చాయి. ఏమి ఇప్పుడు అమ్మాయిలు చూసేస్తే ఆ ఫీలింగ్స్ ఏం కాదు. అవన్నీ రాజుల నుంచి, రాజుల తర్వాత అంటే అక్కడున్న సోల్జర్స్ దే నీడ్ సమ్ రిలాక్స్ అండ్ దే థాట్ దట్ దెర్ ఈస్ అ పాయింట్ వేర్ వి గెట్ రిలాక్స్ ఇస్ ఉమెన్. బికాస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు అండ్ దే మేక్ ఫ్రీ ఆఫ్ అస్. దే గెట్ అ ఫిజికల్ రిలీఫ్ వెన్ దే ఆర్ కంఫర్ట్ విత్ ఉమెన్, నాట్ ఇన్ ద sexual way, but even in emotional way, they only feel relaxed with women. So that's the only reason men feel I am very happiest way in the home. That's because it's only with the women. So ఇప్పుడు ఏదైనా కానీ, so the 3 things I just told, economical way. Okay, fine. So okay, I'm just coming to the point. So economical గా చూసుకోవాలి. When you are independent, you don't come into crime. Okay, and అమ్మాయి కానీ అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ, so where you are independent, you are on your steps. Don't compare an woman and men చేయని. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. అబ్బాయి ఇది పరిగిస్తాడు, ఇప్పుడు అమ్మాయి 5K మ్యారథాన్ చేస్తుంది, అబ్బాయి చేస్తాడు, అమ్మాయి చేయకుండా. ఈవెన్ అమ్మాయి కూడా 5K మ్యారథాన్స్ చేస్తున్నారు, 15K, ఈవెన్ 20K చేస్తున్నారు. Even there are 2 great sports women's over here, Suhasini madam and Dr. C.V. Jaikala over here. See, there are everything a woman can do. It's not a woman, it's a human. Just control your mind, okay? Just don't talk whatever you want. I mean, you can speak that because it's your right as per Article 1921. It's your right. I'm not condemning that. But everything is your mindset that's going to make even you're emotional, if you want to be political, if you want to be economical, and if you even want to be physically strong and independent woman in this world. Thank you. మేడం, అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు రాణిస్తూ ఉన్నారు. బిజినెస్లో కానీ అలాగే జాబ్ విషయంలో కానీ, దాంట్లో అన్నిట్లో రాణించవచ్చు. బట్ ఒక్క విషయంలో మాత్రం రాణించలేకపోతున్నారు. అది నిజమంటారా? ఏంటది? సినీ రంగం. ఎగ్జాక్ట్లీ. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు చెప్తున్నాను. మన ఊర్లో, మన నెల్లూరులో N3 TV వాళ్ళు వచ్చి ఫస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఇది పార్టిసిపేట్ చేయడం, ఇలా చేయడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్ని రంగాల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మేడమ్స్ చాలా చెప్పారు, అన్ని రంగాలలో మహిళలు చాలా చక్కగా రాణిస్తున్నారు. కానీ వన్ అండ్ ఓన్లీ మేడం అన్నట్టు సినీ రంగం అంటే ఎందుకో తెలీదు, ఒక చిన్న చూపు. కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే టీవీ కావాలి, సినిమాకి వెళ్ళాలి, మూవీ చూడాలి. అంతా బాయ్స్కి అయితే ఇంకా ఎంత మంచిగా ఎక్స్పోజ్ చేస్తే అంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ దానికి అమ్మాయి కావాలి. కానీ అనేది మాత్రం ఆమె సినిమాల్లో చేస్తుందంట, ఆమె సినిమాల్లో చేస్తుంది. ఎందుకు? ఇది పాత రోజుల నుంచి సినిమా వాళ్ళు ఏదైనా ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే, రిలాక్స్ అవ్వాలి అంటే ఒకటి వినోదాత్మకంగా చూసుకుంటే టీవీ, సాంగ్స్, పాటలు ఇలాంటివే వస్తాయి. కానీ ఈ రంగంలోనే చాలా చిన్న చూపు ఉంది. ఇది ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా జరిగింది. సో ఆల్రెడీ ఒక మంచి స్థానంలోకి వెళ్తే చాలా గ్రేట్గా చెప్పుకుంటారు. ఇప్పుడు ఎలా అంటే ఒక మంచి పీక్ స్టేజ్, అది వాణిశ్రీ గారు ఇలాగా అలా ఉన్న కళాభినేత్రి, వాళ్ళకు ఒక అవార్డు వచ్చి అలా ఉంటే చెప్పుకుంటారు. కానీ మన సొసైటీలో, మన నెల్లూరులో, మన మనుమసిద్ధి నగర్లో, మన ఇంటి పక్కన శిరీష వెళ్తుంటే మూవీస్లో చేస్తుందా, నేను అటు వెళ్ళగానే పక్కన వెనకాల గుసగుసలు. ఇంత రాకెట్ యుగంలో కూడా పక్కన ఇలాంటి మ్యాటర్స్ ఉన్నాయి. కాబట్టి
ఇది నేను ఒక వేదికగా తీసుకొని నేను చెప్తున్నాను. యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మీరే అన్నారు మహిళ అంటే ఎన్నో రకాలైన పాత్రలు పోషించాలి. మనకి హస్బెండ్ ఉన్నారు, నా హస్బెండ్ జాబ్ చేస్తారు, అది ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రమే చూసుకోగలుగుతాడు. కానీ నా పెద్ద పాప బీటెక్ 4th ఇయర్, చిన్న పాప బీటెక్ 2nd ఇయర్. సో వాళ్ళిద్దరిని నేను చూసుకొని, మమ్మీని చూసుకొని, నేను ఒకటే కాదండి జనరలైజ్ చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ మళ్ళీ ఫుడ్ చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మన ఇంట్లో రెస్పాన్సిబిలిటీ నేను అనేది మన ప్రొఫెషన్కి న్యాయం చేయాలి. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. 3 అంటే 3 కాదు, ఇంకా చాలా ఉంటాయి. మళ్ళీ ఫుడ్లో ఏమైనా ఉప్పు కారం తక్కువైతే నీకు దాని మీద శ్రద్ధ అయింది, దీని మీద లేదు అంటారు. అదే పిల్లలకి ఏమైనా బీటెక్ మమ్మీ పేరెంట్స్ మీటింగ్కి అందరూ పేరెంట్స్ వస్తున్నారు, నువ్వు రావా అంటే నేను ఖచ్చితంగా వస్తా, మళ్ళీ మీకు ఎక్కడ లోపం చేయకూడదు. మళ్ళీ ఇక్కడ మామూలుగా ప్రొవిజన్ షాప్లో ఏమైనా ఏదైనా తీసుకోవాలి సలహా అంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి. వీ హ్యావ్ నో వర్కర్స్ అనమాట, మేమిద్దరమే చేసుకుంటాం. సో అన్నిటినీ మనము ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న రోజుల్లో మనకి ఇలాంటి మాటలు, ఇలాంటి అవాక్కులు చవాక్కులు అనేది ఎంతవరకు మనం భరించగలం? అదొక్కటే నేను సహించలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే మహిళలోనే అసలుకి ఎం అంటేనే మిరాకల్, ఎంలో మిరాకల్ ఉంది. ఏ అంటే ఆసమ్, హెచ్ అంటే హ్యూమరస్, ఎల్ అంటే లవబుల్, ఐ అంటే ఇన్స్పిరేషన్, ఏ అంటే ఇంకా ఆసమ్, చాలా చాలా ఉన్నాయి, అఫెక్షన్ ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాము మనకి మహిళలోనే చాలా చక్కగా. ఇది కూడా ఉంది అబ్రివేషన్ కూడా. సో నేను ఒకటే చెప్తున్నాను, సినీ రంగం అనేది చాలా తక్కువ ఏమి కాదు. మనకి మూవీ చూపిస్తారు, ఆ మూవీని అనుసరించి వాళ్ళు సిగ్గుపడితే మేము సిగ్గుపడాలి, వాళ్ళు కోపం అయితే మేము కోపం అవ్వాలి, వాళ్ళు ఫైట్ చేస్తే మేము ఫైట్ చేయాలి. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మనం డబ్బింగ్ చెప్పాలి. సో నేను ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మైండ్లో పెట్టుకుంటే నేను ఎలా చెప్తాను? సో ఖచ్చితంగా చెప్పలేము. అలాంటప్పుడు ఇన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలరు అంటే అది ఒక మహిళ మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే 1-2 ఎక్కువ బర్డెన్స్ మన హస్బెండ్కి మనం ఇస్తే మనమే ఫీల్ అయిపోతాం, అరే ఇది చూసుకుంటాడా, అది చూసుకుంటాడా, అతనికి కష్టమైపోతుందే, అలా కాదు ఇది కూడా నేనే తీసుకుంటా, ఇది కూడా నేనే చేస్తా. ఇలాంటి త్యాగాలు ఇలాంటివన్నీ మనకే ఉన్నాయి. ఇంకొకటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కరోజే ఎందుకు చేసుకుంటున్నారు అంటే రోజులన్నీ మనవే. ఎందుకు చేసుకుంటున్నారంటే ఇలా ఎవరైనా అయితే ఉన్నారో మహిళను ఇంకా తక్కువ చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా కనువిప్పు కలిగేలాగా ఒక March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు, అవన్నీ గుర్తు చేసుకొని రేపు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వద్ది, ఖచ్చితంగా మా హస్బెండ్ ని గట్టిగా కూర్చొని చూపిస్తాను నేను. సో అప్పుడు వాళ్ళు చూసి ఏమంటారు, ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు. అలాంటి రోజు కోసం ఒక డే మనకి ఎస్పెషల్లీ మన కోసంగా వాళ్ళు మనకి సెలబ్రేట్ చేస్తున్నారు. అంతేగాని రోజులన్నీ మనం లేకపోతే నథింగ్, ఎవరూ లేరు. అన్నిటికంటే ఆ మేడం చెప్పినట్టు మనం యాజ్ ఎ హ్యూమన్, ఇప్పుడు అబ్బాయికి వేరుగా 4 కాళ్ళు, మనకి 2 చేతులు అలా ఇవ్వాలి. దేవుడేమి పక్షపాతం చూపిలేదు మన మీద, దేవుడు కరెక్ట్ గానే ఉన్నాడు, సృష్టి కరెక్ట్ గానే ఉంది. అందరికీ 2 కాళ్ళు 2 చేతులు. ఏమైనా మా హస్బెండ్ కి 5 చెవులు ఉన్నాయా? లేవు కదా. మనందరికీ ఎలా ఉందో అలాగే ఉంది. సో మనం ఎందుకు ఈక్వల్? పాత రోజుల నుంచి మనకి ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఝాన్సీ లక్ష్మీబాయి, కరణం మల్లీశ్వరి, కల్పనా చావ్లా ఇలా చెప్పుకుంటూ ఉంటే మనము సిద్ధినగర్ వరకు వస్తున్నాయి పేర్లు. సో అందరూ ఉన్నారు, దానికి మనకి సపోర్ట్ చాలా మంది అబ్బాయిలు ఇస్తున్నారు, హస్బెండ్ ఇస్తున్నారు. ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలు మా హస్బెండ్ చెవున పడ్డాయనుకోండి, నీ భార్యను ఎందుకయ్యా నువ్వు మూవీస్లోకి పంపినావు అన్నారనుకోండి, నా కెరియర్ ఇక్కడే పడిపోతుంది. కానీ ఒక నమ్మకం, ఒక సపోర్టు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు డబ్బింగ్లో మంచి స్థానంకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, యాక్టింగ్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇలాంటి సపోర్ట్ ఖచ్చితంగా ఇచ్చే మగవాళ్ళు కూడా ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సపోర్ట్ చేస్తున్న అబ్బాయిలందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేడం, ఒకటి డైరెక్టర్లు సినిమా టైటిల్స్ అంటే ఉదాహరణకి రొమాన్స్ 24 కిస్సెస్, ఇందులో మహిళలు పాల్గొంటున్నారు అంటే హీరోయిన్లుగా, అంటే ఫలానా వ్యక్తి 24 కిస్సెస్ రొమాన్స్ మూవీలు నటించిన ఫలానా వ్యక్తి అంటే బయట కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఇది ఇబ్బందికరంగా ఉండదా? ఒకటి సినిమా అంటేనే ఒక మ్యాజిక్ అన్నమాట. మన బయట ప్రపంచానికి లోపల చూసేదానికి చాలా చాలా ఉంటాయి. అందులో ఈ రోజుల్లో మన టెక్నికల్ గా వచ్చిన, మీ అందరికీ తెలుసో తెలీదో ఒక నిజమైతే చెప్తున్నాను, నిజంగా లిప్ లాక్ సీన్ ఉంటే అది లిప్ లాక్ సీన్ కాదు. దాని మధ్యలో చాలా చాలా ట్రాన్స్పరెంట్ ఇష్యూస్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ బయట కనిపించేదానికి నిజంగానే జరిగింది అని. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే
అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బందికరంగా అంటే చూడండి, ఒక ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకున్న వృత్తి వాళ్ళు అంగీకరించి ముందుకు వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, వాళ్ళ పరిస్థితులు కానివ్వండి, ఇంట్లో పరిస్థితులు కానివ్వండి, బయట పరిస్థితులు కానివ్వండి, అంటే అఫీషియల్ గా జరిగే వాటిని మాత్రమే మనం మాట్లాడుతున్నాం, అన్అఫీషియల్ గా జరిగే వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సినిమా అంటేనే ఒక మ్యాజిక్ అండి, జరిగేదంతా నిజం కాదు. ఇప్పుడు ఎడిటింగ్ ఫీల్డ్ ఉంది, హీరో పై నుంచి దిగుతాడు, అదంతా చుమ్మా, ఒక రోప్ ఉంటది, ఆ రోప్ని కట్ చేయడానికి హైదరాబాద్ లో ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళకి వేలకు వేలు జీతాలు ఆ రోప్ కనపడకుండా. సో ఇది మాత్రమే కాదండి, చాలా ఉంటాయి. సో వాళ్ళ ప్రొఫెషన్ ని మనం గౌరవించాలి. ప్రతి ఒక్కటి ఎవరు అయితే వాళ్ళకి మంచి పేరు రావాలని, ఒకటి పేరుతో డబ్బులతో పాటు పేరు సంపాదించుకోవాలని చాలా మహిళలకు ఉంటుంది అనమాట. సో డబ్బులు అయితే ఒకలాగా వాళ్ళ హస్బెండ్ సంపాదిస్తాడు, మనం తినేసి కూర్చుందాం అనుకుంటాం, కానీ అలా కాదు. డబ్బులతో పాటు పేరు కూడా రావాలని ముందుకెళ్లే చాలా మంది నారీమణులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. అంటే ఇటీవల హీరో శివాజీ గారు, మేడం ప్లీజ్ కంటిన్యూ, కొన్ని కామెంట్ చేశారు, మీ అభిప్రాయం చెప్పండి. నేనైతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తానండి. ఇప్పుడు చూడండి, ఎలా అంటే అది సినిమాలో ఏంటంటే గ్లామరస్ ఫీల్డ్, సినిమా అంటేనే గ్లామరస్ ఫీల్డ్. సో వాళ్ళ ఇప్పుడు మన భారతదేశంలో కట్టుబాట్లు ఒక రకంగా ఉంటాయి, ఇంకొక రాష్ట్రంలో కట్టుబాట్లు ఒక రకంగా ఉంటాయి. అంతమంది ముందల శివాజీ గారు ఏదైతే వ్యాఖ్యానించారో అది ఖచ్చితంగా మనసుకి బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళేసి గోవాలో వెళ్ళేసి పట్టుచీర కట్టుకుంటే వింతగా చూస్తారా లేదా? గోవాకి వెళ్ళేదే ఎందుకు? రిలాక్స్ కోసం, బీచ్లు ఎంజాయ్ చేయడానికి, ఇంకా సంథింగ్ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి పట్టుచీర కట్టి కూర్చుంటే విచిత్రంగా చూస్తారు. యాంకర్ అన్నప్పుడు నలుగురు మందిలో ఉన్నప్పుడు దానికి డబ్బులు ఇస్తున్నారు. అమ్మాయి మంచిగా గ్లామర్గా కనిపించి ప్రోగ్రామ్ హిట్ చేయడానికి అలా వచ్చారు వాళ్ళు. సో వాళ్ళని మీరు ఇష్ట ప్రకారం మాట్లాడడం, ఇష్ట ప్రకారం బట్టలు వేసుకుంది అనడం, అదే అలాంటివన్నీ, ఇంకా అలాంటి అవేర్నెస్ రాలేదు. ఈ సినీ ఫీల్డ్లో మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి. అదొక్కటే నేను కూడా చాలా బాధపడుతుంటాను. వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి డిగ్లామర్గా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాలని అయితే ఎవరికి ఉండదు. సో వాళ్ళ ప్రొఫెషన్ అయితే నేను గౌరవిస్తాను. చాలా రంగాల్లో రాణిస్తున్నారు మహిళలు, అలాగే బిజినెస్లో కూడా. మీరు కూడా బిజినెస్ ఉమెన్ అని తెలిసింది. సో మీ వెనక ఎవరు సపోర్టింగ్ ఉంది? అంటే తండ్రి, లేకపోతే కొడుకులు, లేకపోతే హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళు ఒక స్టేజ్కి రావడానికి మీకు ఎవరున్నారు? నమస్తే అండి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యంత్రి వాళ్ళు ఫస్ట్గానే మహిళా దినోత్సవ ప్రోగ్రాం చేయడం చాలా హ్యాపీగా ఉందండి మా అందరికీ. ఇప్పుడు యాంకర్ గారు అడిగినట్టు నేను 1.5 year అయింది ఈ బిజినెస్లోకి వచ్చి. రోషి హోమ్ ఫుడ్స్ అని నా కోడల పేరుతోటి నేను ఈ బిజినెస్ చేస్తున్నానండి. అందరూ ఏంది నీ పేరు పెట్టుకోకుండా కోడల పేరు పెట్టావు అని ఇక్కడ కూడా క్వశ్చన్స్ అనమాట. ప్రతిదీ లోకం క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుందండి. ప్రతి మహిళ ఇబ్బంది పడుతుంది. నేను చాలా కష్టపడ్డాను. ఈ 1 yearలోనే ఫుల్ సక్సెస్ అయ్యాను. నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చింది మా పాప. నాకు 2 చిన్న మనవాళ్ళు, 2 years వాళ్ళిద్దరికి. ఖాళీగా ఉన్నాను, నేను ఏదో ఒకటి చేయగలను అని నిరూపించుకోవాలని కోరిక ఎందుకో వచ్చింది, అది భగవంతుడికే తెలియాలి. పాప ప్రోత్సహించి ఒక నేమ్ పెట్టి నన్ను ఈరోజు ఇక్కడ దాకా పంపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంటికి పోయాక వర్క్ ఉందండి, వర్క్లో వస్తుంది, అవన్నీ చేయించడం. ఇక్కడ దాకా వచ్చానంటే నా హస్బెండ్ ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా సపోర్ట్ఫుల్గా ఉంది. కానీ ఇంకా నా వాళ్ళు నాకు ఇంకా ఫుల్ ఇవ్వాల. మా వాళ్ళు నా చుట్టాలు వాళ్ళందరూ కూడా ఫుల్ నా సపోర్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను. సో మీరు పద్ధతిగా వచ్చినారు. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఎంత చక్కగా ఉన్నారంటే చాలా పద్ధతిగా ఉన్నారు. ఇదే కోరుకుంటున్నాం. మేడం చెప్పినట్టు మామూలుగా యాంకర్స్ అనేవాళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్తున్నారు కదా, ఆ ఫీల్డ్లో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, సో ఇట్లా ఉండాలని. గ్లామర్ చీరలో కూడా ఉంది కదా, డ్రెస్లో కూడా ఉంది కదా, గ్లామర్ అనే ఫేసే కదా, మనం ఒళ్ళు చూపించాల్సిన అవసరం లేదు కదా. మీరు దీని గురించి ఎవరైనా చెప్తారా? నేను అలెక్సా కాలేజ్ బీపీడీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. నేను హౌస్ వైఫ్ని. మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది యాంకర్స్ ఇలా డ్రెస్ చేసుకోవడం, అతను శివాజీ గారు చెప్పడంలో తప్పులేదు ఒక విధంగా చూసుకుంటే. సినీ రంగంలోనే వాళ్ళు అలాగే ఉండాలి అని అనుకునేది అది వాళ్ళ తప్పు. అంటే బయట సమాజం అందరూ వచ్చేసి మూవీస్లో యాక్ట్ చేయలేరు కదా. సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వే ఆఫ్ టాకింగ్ అని అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు శారీస్లోనే అందం లేదా, ఓన్లీ మోడల్ డ్రెస్లోనేనా అంటే అది మనం కట్టుకునే విధానంలో ఉంటుంది. చూపించాలి, కానీ అలా అనేసి మొత్తం చూపించేయకూడదు కదా. చాలా వేస్ ఉన్నాయి అందం చూపించడంలో కూడాను.
అలానే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ డ్రెస్సింగ్ అనేది వాళ్ళ అంటే చూపిస్తేనే మనకి ఆఫర్స్ వస్తాయా అనేది చాలా రాంగ్. ఇప్పుడు చాలామంది యంగర్స్ మూవీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి రావట్లేదా? ఓన్లీ అందం చూపిస్తేనే ఆఫర్స్ వస్తాయా? అది చాలా తప్పు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. డ్రెస్ సెన్స్ అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది. ఆన్ డయాస్కి వచ్చేసరికి నేను అనుకున్నట్టు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు డిసైడ్ చేసినట్టుగా నడుస్తాయమ్మా. ఇండివిజువల్ ఒపీనియన్కి ఛాన్స్ లేదు. ఇలా మా కొలీగ్, షీ ఈజ్ నో మోర్, ఐఎమ్ వెరీ మచ్ ఎఫెక్షనేట్ టువర్డ్స్ హర్. వాళ్ళ పాపకి బేబీ డ్యాన్స్లో వచ్చినప్పుడు డ్రెస్ కోడ్ ఉంది. రెయిన్ డ్యాన్స్కి మేము చెప్పిన డ్రెస్ వేస్తే మీ ఆ పాప గ్యారంటీగా ఫస్ట్ వస్తుంది. కమల్ సాయి మేడం వాళ్ళ పాపకి ఛాన్స్ వస్తే డ్రెస్ కోడ్ ఉంది, అట్లా మీరు డ్రెస్ వేసుకునేట్టయితే మేము డాన్స్ మీదకి వస్తాం, లేకపోతే లేదన్నారు. మేము మా పిల్లలు డాన్స్ మీదకి రావాల్సిందే అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు, పంపిస్తున్నారు. వద్దు మా పిల్లలకి అక్కర్లేదు అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు. దేర్ ఈస్ ఇండివిజువల్గా బ్లేమ్ చేయొద్దు, అంటే సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి. మరీ కమర్షియల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఏది రైట్ ఏది తప్పు అనే దానికి మధ్య లైన్ చాలా పల్చగా ఉంది. వచ్చినటువంటి ఈ 2 గంటల అద్భుతమైన సమయంలో ఇక్కడ మనకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు అసలు ఇప్పుడు ఏమి నేర్చుకున్నారు, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే దాన్ని ఈరోజు మనం నిర్వహించినటువంటి ఈ చర్చా వేదికలో విద్యార్థులు ఏమి నేర్చుకున్నారు అనేది ఒకసారి చెప్తే బాగుంటుంది. నా పేరు మేఘన, DKW ఉమెన్స్ కాలేజ్లో BA స్పెషల్ తెలుగు చదువుతున్నాను. ఇంతమంది గొప్పవారు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జెండర్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. మగాళ్ళైనంత మాత్రాన వాళ్ళకేం గొప్పలేం లేవు, స్త్రీలైనంత మాత్రాన మనకేం తక్కువ లేదు. దేనైనా సరే ఇష్టంతో ప్యాషన్తో నేర్చుకోవాలే కానీ ఏమైనా చేయొచ్చు. మా నాన్న నాకు ఎప్పుడు ఒకటి చెప్పేవారు, ముదితలు నేర్వకరాని విద్య కలదే ముద్దారగా నేర్పినని. ఏదైనా సరే ప్రేమగా ఇష్టంగా కూర్చోబెట్టి నేర్చుకుంటే స్త్రీలు ఏదైనా నేర్చుకోగలరు, ఎంత దూరమైనా వెళ్ళగలరు. అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ BPD స్టూడెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మేడంలు అందరు చెప్పినట్టుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను మైక్ కూడా పట్టుకోవడము. నాకు చిన్న బాబున్నాడు. ఏదైనా మహిళ అన్నిట్లలో సాధించగలదు. ఒక జీవితాన్ని అందంగా తీర్చిదిద్దగలిగే శక్తి మహిళల్లో ఉంది. దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మనం స్త్రీ సమానత్వం గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు స్త్రీ ఎక్కువ లేకపోతే తక్కువ అనేటటువంటి భావన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కావాలి. ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చేయి పైన ఉండొచ్చు, ఒకరి చేయి కింద ఉండొచ్చు. చెయ్యి కింద ఉన్నంత మాత్రాన తక్కువ కాదు, పైన ఉన్నంత మాత్రాన ఎక్కువ కాదు. ఇద్దరూ లేకపోతే అసలు సమాజము లేదు, కుటుంబము లేదు. ఈ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఉండాలి. ఇద్దరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు సర్దుకుపోతూ ముందుకు సాగాలి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కలుసుకున్నందుకు కూడా మాలాంటి ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు. మేము ఇంట్లో ఉండే వాళ్ళం కూడా ఈ విధంగా కలిసినందుకు మా అభిప్రాయం బయట చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భర్తలు చనిపోయినప్పుడు భార్యల పసుపు కుంకం పూలు గాజులు మాంగళ్యం మెట్టెలు తీసేస్తారు. మాంగళ్యం మెట్టెలు మాత్రమే భర్తతో వస్తాయి. మాంగళ్యం మెట్టెలు తీసేస్తే సరిపోతుంది. ఇవన్నీ తీయడము ఇప్పుడు చిన్న వయసులోనే జరుగుతున్నాయి. హస్బెండ్స్కి చనిపోవడం అలాంటివి ఎందుకు ఇవన్నీ తీసినప్పుడు చాలా హర్ట్ అవుతారు వాళ్ళు. ఈ దురాచారాన్ని ఆపాలని నేను కోరుకుంటున్నాను. నా బంధుమిత్రులకి నా స్నేహితులకి ఇవి జరిగాయి. వాళ్ళని కళకళలాడుతున్న వయసులో ఈ విధంగా చూడడం నాకు చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్క స్త్రీ దీని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. స్త్రీ గురించి ఫోన్లలో చాలా నోటితో చెప్పలేనివి మాట్లాడలేనటివి కూడా ఉన్నాయి. ఒక శాంతమూర్తికి కూడా 10 సార్లు కానీ ఏదైనా మాట్లాడితే తిరిగి కొట్టాలనిపిస్తుంది.
అదేవిధంగా ఈరోజు చిన్న పిల్లలు చూస్తున్నారు, యువత చూస్తుంది, వృద్ధులు చూస్తున్నారు. ఆ విధంగా అశ్లీలంగా పెట్టడం మంచిది కాదు. ఫోన్లో ఒక కట్టడి చేయాలి. ఆ డాక్టర్కి జరిగినది ఆమెకొక్కటే కాదు జరిగింది, అందరికీ జరిగినట్టే లెక్క. ప్రతి ఒక్క మనిషి సిగ్గుపడాల్సిన విషయం అది. తన డ్రెస్సులో తనుండి హాస్పిటల్లో ఆమెకి సామూహిక హత్య జరిగినది. మేము సమాజంలో మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని, మహిళల గౌరవాన్ని కాపాడుతూ వారి సాధికారత కోసం పనిచేస్తామని, సమానత్వం, న్యాయం, పరస్పర గౌరవం ఉన్న సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా N3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చా వేదిక ఎంతో గొప్పగా జరిగింది. పలు రంగాల్లో ప్రవీణులైనటువంటి మహిళలు పాల్గొని ఎన్నో విషయాలను తెలియజేశారు. స్వేచ్ఛ అంటే ఒకరు ఇచ్చేది కాదని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఎందుకు ఆధారపడాలని, అలాగే కుటుంబానికి వెన్నుముకగా ఉండేటువంటి స్త్రీ ఒకరి కింద ఎందుకు అదుపులో ఉండాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఎన్నో గొప్ప విషయాల్ని, ఎన్నెన్నో విశేషాలని అవసరమైనటువంటి విద్యార్థులకు కూడా తెలుసుకునేలా ఈ కార్యక్రమం చేసింది. ప్రతి మహిళ కూడా తన జీవితంలో ముందడుగు వేయాలని, అభివృద్ధి పదంలో పయనించాలనే నేపథ్యంలో ఇలాంటి చర్చా వేదికలు మరిన్ని మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. N3 ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇలాంటి చర్చా వేదికలు మరిన్ని జరగాలని మనం ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.